జోహార్ బైరాన్పల్లి అమర వీరులకు జోహార్ జోహార్. ఈ రోజు మా బైరాన్పల్లి నుంచి ఒక మినిమం 250 నుంచి 300 మంది కూడా ఇక్కడ రావడం జరిగింది. దీనికి ఏదైతే ఛాంపియన్ మూవీ ఉందో ఇక్కడ మేము అందరం వీక్షించడానికి రావడం జరిగింది. బైరాన్పల్లి చరిత్ర ఏదైతే ఉందో 1948 ఆగస్టు 27 రోజు జరిగిన పోరాటంలో కాసిం రజీ నేతృత్వంలో వచ్చినటువంటి నిజాం రజ్వీ కాసిం రజీ వంటి ఎదురాడి పోరాడినటువంటి బైరాన్పల్లి అమరవీరులను వాళ్ళ త్యాగాలను వాళ్ళ పోరాట స్ఫూర్తిని కళ్ళకు కట్టే విధంగా మీరు బాగా చిత్రీకరించి బైరాన్పల్లి చరిత్రను ఇక్కడ మన ఛాంపియన్ మూవీ ద్వారా మా బైరాన్పల్లితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సబ్బండ వర్గాలకు అన్ని వర్గాలకు చూసే విధంగా చిత్రీకరించినందుకు ఉన్న దర్శకత్వ బృందానికి కానీ సినిమాలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు కానీ మా బైరాన్పల్లి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా మొదలు నుంచి అయిపోయేంత వరకు, సినిమా స్టార్టింగ్ నుంచి అయిపోయేంత వరకు, ఈవెన్ 1948 ఆగస్టు 27వ తారీఖు కూడా ఏ పోరాటం అయితే బైరాన్పల్లి వీరులు చేసిర్రో కళ్ళకు కట్టే విధంగా ఎప్పుడైతే మేము అప్పుడు చూడలేదు కానీ ఈ సినిమాలో ఖచ్చితంగా మేము యాక్షన్ ఇట్లే జరిగిందని చూసే విధంగా చిత్రీకరించి మీరు అందరికీ మంచిగా చేరే విధంగా చేర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పోరాటం 78 సంవత్సరాలు అవుతుంది బైరాన్పల్లి చరిత్ర జరిగి. 78 సంవత్సరాలకు జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి వరకు కూడా ఇంతవరకు చరిత్ర చేరడం లేదు. కాబట్టి ఈ ఛాంపియన్ సినిమా ద్వారా అన్ని వర్గాలకు, అన్ని గ్రామాలకు, తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా చేరుతుందని మేము బైరాన్పల్లి గ్రామం తరఫున ఆశిస్తూ ఈ ఛాంపియన్ మూవీ ద్వారా ప్రభుత్వం దయచేసి ఈ సినిమాలో మొత్తం బైరాన్పల్లి చరిత్రనే ఉంది. ఈ బైరాన్పల్లి చరిత్ర పోరాట స్ఫూర్తిని స్మరిస్తూ ఆ వీరుల పోరాటాన్ని మీరు అందరూ గమనించారు. అన్ని పార్టీల నాయకులు బైరాన్పల్లికి వస్తుర్రు పోతుర్రు, కానీ బైరాన్పల్లి అభివృద్ధి విషయంలో మాత్రం అభివృద్ధి అంటే ఇంటర్నల్ మౌలిక వసతులు, సిసి రోడ్లు 100 కాకుండా బైరాన్పల్లి ఏదైతే ఛాంపియన్ మూవీ ద్వారా చరిత్రను సృష్టించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైతే అందరు వీక్షించే విధంగా ఎలాగైతే చిత్రీకరించారో బైరాన్పల్లి అనేది ఒక పాయింట్ గా ఏర్పాటు చేసి బైరాన్పల్లి ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వం స్పందించాలని అలాగే బైరాన్పల్లిని పర్యాటక కేంద్రంతో పాటు బైరాన్పల్లి చరిత్రను ప్రభుత్వము స్పందించి నెక్స్ట్ సంవత్సరం నుంచి బైరాన్పల్లి చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చే విధంగా ప్రభుత్వం స్పందించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జోహార్ బైరాన్పల్లి అమర వీరులకు. జోహార్ బైరాన్పల్లి అమర వీరులకు. అప్పుడున్న జనాభా ప్రాతిపదికన ఎట్ ఏ టైం ఆగస్టు 1948 ఆగస్టు 27వ తారీఖు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఒక సంవత్సరం లేట్ గా స్వాతంత్రం వచ్చిందో అప్పుడున్న జనాభా ప్రాతిపదికన 119 మంది అమరులైంది. సరిపోతుందా సార్? ఓకే. ఎలా ఉంది ఛాంపియన్ మూవీ అంటే ఇప్పుడు మ్యాట్ని తీసుకున్నా దీని గురించి చాలా విషయం చెప్పాలి. ఎందుకంటే మన టాలీవుడ్ అజాత్ శత్రు అంటే శ్రీకాంత్ గారు, ఓహ గారు, ఆమె సినిమా మనం మర్చిపోలేం. ఈ ఇయర్ లో మనం కోట శ్రీనివాసరావు గారిని కూడా కోల్పోయాం. సో ఏంటంటే యాక్టింగ్ ఒక యూనివర్సిటీ థెస్పియన్ కోట శ్రీనివాసరావు గారు. సో మన ఛాంపియన్ రోషన్ మన చాలా బాగా మాట్లాడాడు. అందులో శ్రీకాంత్ అన్న బ్లెస్సింగ్స్ పేరెంట్స్ గా కాకుండా ఒక రామ్ చరణ్ అన్న వచ్చి అలాగా తను అంత టవరింగ్ హైట్స్ లో ఉన్నా కూడా తను ఒక యూరోపియన్ లో ఉన్నాడని తన ఇన్నేట్ ఒక హ్యూమన్నెస్ క్వాలిటీతో ఏమి తన సక్సెస్ అది పక్కన పెట్టేసి అంతలా పొగిడాడంటే అర్థం చేసుకోవచ్చు రోషన్ కూడా ఎంత కష్టపడుతున్నారో. దీనికి తోట తరణి గారు వాళ్ళ దీని సెటప్స్ ఏంటంటే చాలా కష్టపడ్డారు. హ్యాట్స్ ఆఫ్. తోట తరణి గారు అంటే మన శ్రీకాంత్ అన్నలాగే, అంటే ఆయనకన్నా పెద్ద. నేను మామూలుగా చెప్తున్నాను, ఎక్కువ శ్రీకాంత్ గారు మనకి 90s అంతా మనకి ఫ్యామిలీ మూవీస్, ఆడవాళ్ళు ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతే హస్బెండ్ ఫస్ట్ మన రాజశేఖర్ గారి సినిమా, శ్రీకాంత్ గారి సినిమాకి వెళ్ళిపోవాలని అలా చూసారు కాబట్టి చెప్తున్నాను. అలాగే తోట తరణి గారు లాగే శ్రీకాంత్ అన్న కూడా తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ విషయం ఉంటుంది, ఎక్కువ అవుట్పుట్ ఉంటుంది. అలాగే రోషన్ కూడా అలాగే ఉన్నాడు. అందులో మన కళా తపస్వి విశ్వనాథ్ గారు కూడా ఆయన వాళ్ళ తల్లి బట్టి అమ్మ ఆదిగురు అన్నారు. సో అలాగే ఓహ గారికి మన రోషన్ ఎంత చక్కగా ఉంటాడో, ఎంత వెల్ బిహేవ్డ్, వెల్ మేనర్డ్ గా ఉంటాడో అలాగా ఇప్పుడు ఈ సినిమా చాలా అదృష్టం. నేను నిర్మలా కాన్వెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. అక్కినేని నాగార్జున గారు
దాంట్లో మెయిన్ రోల్. దాంట్లో నిర్మల్ కాన్వెంట్ లో ఎక్సలెంట్ గా చేశాడు. సో ఎప్పటి నుంచో వెయిటింగ్. సో ఇలాంటి ఛాంపియన్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్, ఒక హిస్టారిక్ ఇలా ఉన్నది చాలా అదృష్టం. ఇంకోటి ఏంటంటే అందరూ మన ప్రభాస్ అన్న అలాగా శ్రీకాంత్ అన్న వాళ్ళ అబ్బాయి రోషన్ ఏంటంటే వాళ్ళకి ఈ స్టార్ ఇమేజ్ లో లేకపోతే ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అన్ని కాకుండా అన్నిటికీ అతీతం వాళ్ళు ఒక పేరెంట్స్ సెల్యులాయిడ్ స్క్రీన్ లో వాళ్ళంత కష్టపడి చేసినా కూడా వాళ్ళ పేరెంట్స్ మామూలుగా శ్రీకాంత్ అన్న ఓహా గారు వచ్చి మాట్లాడితే మనకు వాళ్ళు సెలబ్రిటీస్ లో అనిపించరు, మన మిడిల్ క్లాస్ మన ఫ్యామిలీ మెంబర్స్ లో అనిపిస్తారు. సో నేను రోషన్ చెప్పేదంటే ఆచితూచి అడుగులేసి మా చిన్నప్పుడు 1/2 సినిమా అవ్వచ్చు, పెళ్లి సందడి ఎక్కడికి వెళ్ళిపోయింది సినిమా, దాని మళ్ళా ఈ సినిమా పెళ్లి సందడి కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఛాంపియన్ ఇలాంటి చాలా ఇమ్మీడియట్ గా ఇంత మన రామ్ చరణ్ అని చెప్పినట్టు ఈ సినిమాకి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో చాలా హ్యాపీ, తన అదృష్టం కాదు మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ మన బాలకృష్ణ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు అందరూ ఉన్నప్పటికీ కూడా మన వెంకటేష్ గారి సినిమా, రాజశేఖర్ గారి సినిమా వస్తే అన్నిటికీ అతీతంగా ఫస్ట్ మార్నింగ్ షోకి ఎలా వెళ్ళిపోతాం, అలాగా రోషన్ సినిమాకి కూడా అందరూ అలా వెళ్ళాలి, ఆదరించాలి. దీంట్లో ఏంటంటే రివ్యూలో ప్లీజ్ రోషన్ ఏంటంటే వాళ్ళు చాలా పెద్ద టీం వర్క్, ఆ తోటకర్లు చాలా కష్టపడ్డారు. రివ్యూస్ ఏమన్నా ఏంటంటే కొంచెం ఆచితూచి చెప్పండి. మీరు ఏంటంటే ఇలాంటి వాళ్ళు మన నెక్స్ట్ జనరేషన్ కి మనకి పెద్ద హీరోలు, తిని కూడా పెద్ద హీరో అవ్వాలి. ఇన్ ద మీన్ టైమ్ ఇలాగా ఇయర్ కి కనీసం 2 సినిమాలను కంగారు కాకుండా ఒక్క సినిమా రోషన్ వచ్చేలా మంచి సబ్జెక్ట్స్ ఆచితూచి వేసుకుని మా శ్రీకాంత్ అని మేము ఎలా మర్చిపోలేము. మా జనరేషన్, మా నెక్స్ట్ జనరేషన్ అందరు హీరోల్ని ఆదరిస్తూ మన ప్యారలల్ గా ఒక ప్యారలల్ సినిమా, డిఫరెంట్ జోనర్స్, అన్కన్వెన్షనల్ వే ఆఫ్ రోల్స్ తీసుకుని రోషన్ కూడా అంత పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. మన ఈ సంవత్సరంలో కోట శ్రీనివాసరావు ఆయన ఏం కోల్పోలేదు. ఆయన ఇక్కడ మనలోనే ఉన్నారు. ఆయన ఏంటంటే చాలా సచ్ లెజెండరీ పెర్ఫార్మర్. సో ఏంటంటే ఆమె సినిమా, ఆ ఈవీ గారికి కూడా ధన్యవాదాలు. ఆమె సినిమా మర్చిపోలేం. అంత ఆమె సినిమా ఎలాగా టవరింగ్ హైట్స్కి వెళ్ళిపోయిందో ఇలాగా రోషన్ ఈ సినిమా కూడా అంత టవరింగ్ హైట్స్కి వెళ్ళిపోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.